నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన గురించే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన తాజాగా రాజకీయంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఆ పార్టీని కొంత టార్గెట్ చేసి, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఈయన కొంత విభేదిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలే విస్తృత చర్చకు దారితీస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ రూపాయికైనా రూపాయి నాణానికి 2 కాయిన్ సెట్లను ప్రతి పొలిటీషియన్కి, ప్రతి మనిషికి 2 వైపులా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక వైపేమో రాజకీయంగా షేడ్ ఉండి, రాజకీయంగా విమర్శలు, పదులైనటువంటి కామెంట్స్, గతంలో ఎట్లయితే ఆయన సీరియస్గా అంటే సీరియస్ మోడ్లో ఏ విధంగా అయితే ఆయన పదవులకి త్యాగం చేస్తా, లేదంటే కనుక నాకు ఎటువంటి పదవులైనా ఒకటే, నాకు మంత్రి పదవి ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ, అట్లాగే పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ అరెస్ట్ చేసి తీరాల్సిందే, నాకు మంత్రి పదవి హోంమంత్రే కావాలి, ఇట్లా అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. పొలిటికల్ వర్గాల్లో విస్తృతమైనటువంటి టాక్ నడుస్తూనే ఉంటుంది. తెలంగాణ ప్రజానికం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి ఒకవైపు ఖచ్చితంగా పాజిటివ్గా ఎంత మాట్లాడుకుంటారో మిక్స్డ్ రియాక్షన్స్గా ప్రజలందరూ ఈ వ్యవహారాలు చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే మొన్న కామారెడ్డిలో వచ్చినటువంటి వరదల్లో ఈయనకు సంబంధం లేకుండా కూడా అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఈయన మునుగోడు ప్రజలతో పాటు వచ్చి, అంటే ప్రజలతో ఇవాళ మమేకమవుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మునుగోడు ప్రజలంటే ఆయనకు అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి ఒక రకమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు మునుగోడు ప్రజలతో. సో ఇప్పుడు అదే మునుగోడు ప్రజల్ని అసెంబ్లీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కామారెడ్డిలో విస్తృతమైనటువంటి సేవలు చేశారు. అంటే నార్మల్గా కామారెడ్డిలో ఆ ఎమ్మెల్యే చేయలేనటువంటి పని ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళ అవసరాలు తీర్చడం కానీ, ఈయన స్వయంగా వెళ్ళి మునుగోడు ప్రజలు కూడా తీసుకెళ్లి మరి చేసినటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్గా మారుతూనే ఆయన వీడియోలన్నీ కూడా. ఇప్పుడు తాజాగా ఆయనవి కొన్ని వీడియోలు మరీ వైరల్గా మారుతూ ఉన్నాయి. ఏంటి ఆ వీడియోలు అంటే, సహజంగా ఏ రాజకీయ నాయకుడు అయినా కొంత ఆయన నియోజకవర్గంలో ఒక మార్క్ వేసుకోవాలి. అంటే ఆయన ప్రజలకి ఎట్లాగో అండగా ఉంటాడనే విషయం తెలుసు. అంటే ప్రతి కుటుంబంలో సొంత సోదరుడుగా, సొంత తండ్రిగా ఆ కుటుంబం యొక్క బాధ్యతను ఆయన తీసుకుంటారు. ఆఖరికి ఇల్లులు ప్రభుత్వ ఎక్స్పాన్షన్స్లో కోల్పోయినా, లేకుంటే భూములు కోల్పోయినా వాటికి సంబంధించి కాంపెన్సేషన్స్ ఇప్పించడంలో కానీ, లేదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు కట్టించే విషయంలో కానీ ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని కూడా ఒకే ఒక్కడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ సక్సెస్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో R&B రోడ్స్ ఎక్స్పాన్షన్ విషయం తీసుకున్నా దాంట్లో నిధులు సాధించినటువంటి వ్యవహారం, అట్లాగే ఆ రోడ్లు ఎక్కడ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సీసీ రోడ్లు శాంక్షన్ విషయంలో కానీ. అంటే ఇంకొక విషయం ఏంటంటే, విద్యా వ్యవస్థని ఎవరైతే పటిష్టపరుస్తారో భావితరాలు, భవిష్యత్ తరాలు అద్భుతంగా ఉంటాయి. ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా మనకు కనిపిస్తారు. అంటే ఆయన తన నియోజకవర్గంలో ఇప్పుడు మరీ ముఖ్యంగా ఫోకస్డ్గా విద్యార్థులు చదువుకునే ఒక విద్యాలయాలు, అదే హై స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, ఇవన్నీ కూడా వాటిని స్ట్రెంగ్తన్ చేసి భావి తరాలకు వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎట్లయితే ఢిల్లీలో కొంత అక్కడ విద్యా వ్యవస్థను ఏ విధంగా అయితే గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఆయన కొంత ఫోకస్డ్గా చేసి కొంత నెక్స్ట్ అధికారం రావడానికి ఏ విధంగా అయితే కృషి చేశారో, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లయితే ఇంటిగ్రేటెడ్కి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను ఇక్కడ కొత్తగా అవలంబించి ముందుకెళ్తున్నాడో, మరోవైపు ఎంత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర హాస్టల్స్లో అక్కడ ఇక్కడ అడపదడప సమస్యలు వస్తూనే ఉన్నాయి. తెర మీదకి ప్రతిపక్షాలు కొంత విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఆ సమస్యలు ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు పెడుతూనే ఉన్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈయన గత కొంతకాలంగా మునుగోడు ప్రజలకి చేస్తున్నటువంటి సేవలు అనిర్వచనీయమని చెప్పాలి. ఎట్లా అంటే, మరీ ముఖ్యంగా ఈయన విద్యా వ్యవస్థను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక కీలకమైనటువంటి అసెట్గా, ఎజెండాగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయన మంత్రి పదవి, ఇంకోటి మరొకటి, ఇదంతా రాజకీయ చర్చ పక్కన పెడితే ఆయనలో ఉన్నటువంటి మానవత్వ కోణం ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది కామారెడ్డి విషయం తీసుకున్నా, మునుగోడులో స్కూల్స్ విషయం తీసుకున్నా, ఆఖరికి ఆయన సొంత క్యాంప్ ఆఫీసును కూడా నిరుపయోగంగా ఉందని చెప్పో, లేకుంటే ఇంకోటో మరోటో పక్కన పెడితే ఇప్పుడు ఆ సొంత క్యాంప్ ఆఫీస్ని కూలగొట్టి ప్రభుత్వ పాఠశాలగా మార్చినటువంటి నేపథ్యం. మరోవైపు ఆయన ప్రతినిత్యం ఆయన మునుగోడులో తిరుగుతున్న సందర్భంగా ఏ స్కూల్ శిథిలావస్థలో ఉన్నా, ఏ స్కూల్లో అక్కడ ఫెసిలిటీస్ బాగా లేకపోయినా ఇమ్మీడియట్గా అక్కడ ఉండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాటన్నిటిని కూడా
ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయమని అధికారులకు ఆదేశించడం, ఆయన స్వయంగా నిధులు వెచ్చించడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఒక రకంగా ఒక గొప్ప నాయకుడిగా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా శభాషలు అనిపించక మానదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలకి. ఒకసారి ఆయన వీడియోలు కనుక చూస్తే రీసెంట్గా ఈ ఉదంతాలు చెప్తున్నటువంటి క్రమంలో రీసెంట్గా ఇంకొక వీడియో నాకు తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఒక హాస్టల్కి వెళ్ళారు, గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే వితిన్ షార్ట్ పీరియడ్లో మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయని నిజంగా ఆయన ఆ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ చూస్తూ ఉంటే నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. ఇక్కడ చూడండి, చుండూరులో అంటే ఆయన ప్రతి మండలానికి వెళ్తున్నాడు. చుండూరు కానీ సంస్థాన నారాయణపూర్ కానీ అట్లా ప్రతి మండలానికి వెళ్తున్నాడు. చుండూరులో ఆయన స్కూల్స్కి సంబంధించి ఆయనకున్నటువంటి క్లారిటీ చూడండి ఒకసారి. స్కూల్స్ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారు. మన స్కూల్లో కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా చల్లగా గాలి ఉండాలి, రూమ్ హైట్ అట్లుంటది, క్రాస్ వెంటిలేషన్ పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి, లైటింగ్ కూడా న్యాచురల్ లైటింగ్ ఉంటది, సన్ లైట్ ఇట్లా అట్లా అట్లా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం ఇల్లు అంటేనే మీరు స్కూల్ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. స్విచ్లు పోయినాయి, బాత్రూమ్ పోయినాయి, బండలు పోయినాయి, టైల్స్ వలిగిపోయినాయి ఉండద్దు, టైల్సే వాడద్దు. మొత్తం షాబాజ్ స్టోన్, న్యాచురల్ స్టోన్ ఉంటాయి. ఈ గోడలకు రంగులు వేయాలని ఉండదు, అని గోడలకు వాల్ క్లాడింగ్ స్టోన్ తోటి చేసేయాలి పర్మనెంట్ గా. నీకు కలర్ వేసి ఉండదు, పెయింట్ ఉండదు. నాకు మైండ్ లో మొత్తం 20 నెలల నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. అంటే ఒక్కసారి మనం చేస్తే 99% మెయింటెనెన్స్ అనేది ఉండకూడదు. ఇది స్కూల్ అంటే కొంచెం ఎంత రఫ్ గా వాడినా గానీ చెక్కు చెదరొద్దు, డోర్లు అయినా విండోస్ అయినా బండలైనా ఏదైనా అట్లా. సో ఇది అంటే స్కూళ్ళు చెక్కు చెదరొద్దు, 99% మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి. అంటే అప్పట్లో మనకి ఈయన మాటలు వింటుంటే ఏది గుర్తొస్తుందంటే అప్పట్లో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు ఈ విధంగా రాజుతో కట్టబడిన ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అది ఏది తీసుకున్నా స్కూల్స్ కానీ లేకుంటే క్యాంపస్లు కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఊర్లలో నిజంగా కూడా మనం నమ్మం, ఆర్డీఓ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కోర్టు భవనాలు కానీ బ్రిటిష్ కాలం నాటి విరాలతో కట్టేటివి చెక్కు చెదరకుండా ఉంటాయి. సో ఆ దిశగా ఇప్పుడు ఆయన పేరు చెక్కు చెదరకుండా, ఇప్పుడు కట్టే నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండాలి అన్నది ఆయన యొక్క గోల్. ఇప్పుడు చూడండి, క్యాంప్ ఆఫీస్ కూడా మార్చేశాడు ఆయన. చూడండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్గా మార్చేశాడు, గవర్నమెంట్ స్కూల్. ఆయన దగ్గరుండి మార్చేశాడు. ఏ నైట్ 24/7. నెక్స్ట్ మనం స్కూల్ హై స్కూల్ బిల్డింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఈ 3 అనేది మనకు టెంపుల్స్, ఈ 3 పని కావాలంటే నిద్రపోతుంది. అది ఎట్లా అంటే స్కూల్స్ అన్ని కూడా మన టెంపుల్స్ లాంటివి, విద్యార్థులకి దేవాలయాలు లాంటివి పాఠశాలలు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ నడవాలి, ఎక్కడ వర్క్ ఆగొద్దు, ఫటాఫట్ గవర్నమెంట్ స్కూల్ అయిపోవాలి. ఇది చూడండి, ఇది ముందు, ఇది తర్వాత. ముందు విజువల్స్ చూపిస్తున్నాను, తర్వాత విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి క్లిప్ ఇది. అట్లాగే పెట్టినా కానీ ఎవ్వరు రెస్పాన్స్ లేదు, ఎవ్వరు రావడం లేదు సార్. సపరేట్ ట్యాంక్, ఆర్ఓఆర్ ప్లాంట్ తో సార్, టాయిలెట్స్, బాత్రూమ్స్ ఈ 2 సపరేట్ కట్టాలి. నెక్స్ట్ వాష్ బేసిన్స్ లేవు, ఇప్పుడు వాష్ బేసిన్స్ కట్టాలి. ట్రాన్స్ఫార్మర్ సపరేట్ ఉంది ఇక్కడ, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ క్రియేట్ చేయాలి. నేను చెప్తా, ఎలక్ట్రిసిటీ ఏడీకి చెప్తా. డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కిచెన్ ఒకటి ఉండాలి సపరేట్ గా, కిచెన్, డైనింగ్. నెక్స్ట్ క్లాస్ రూమ్స్, ఫ్యాన్స్, లైటింగ్, బెంచెస్ క్లాస్ రూమ్స్. సో ఈ మెషిన్ ఒకటి మీరు దీంట్లో యాడ్ చేసుకోవాలి. మెషిన్ కూడా దోమలు ఉన్నాయి కాబట్టి 1 month నుంచి ఒక 3 months, 1 to 3 months మధ్య మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇట్లా 1 month నుంచి 3 months లో మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్. దోమలకు మెష్లు, అట్లాగే సపరేట్ కిచెన్, మొత్తం రూములు, మొత్తం ఏ ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్, టాయిలెట్స్, వాష్ బేసిన్స్. అంటే విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు కానీ, స్కూల్ విద్యార్థులు కానీ మొత్తం ఎవరు ఇబ్బంది పడద్దు. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థని ఆయన నియోజకవర్గంలో తన సొంతింటి పిల్లలాగా, అంతమంది పిల్లలు కూడా సొంతింటి పిల్లలాగా చూసుకుంటున్నటువంటి ఘనత నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చూస్తే నిజంగా ఆయన చేస్తున్నటువంటి సేవలు, ఆయన ఒక ఎమ్మెల్యేగా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తెలంగాణలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఎమ్మెల్యేగా మనం ఎందుకు ఉండకూడదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే నిజంగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఉంది. కేవలం రాజకీయ విమర్శలకే కాదు, ప్రజలకు కూడా ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాం, మన నియోజకవర్గంలో ప్రజలకి మనం ఎట్లా కనెక్టివిటీలో ఉన్నాం, విద్యార్థులు అనగానే వాళ్ళకి ఓట్లు ఉండవు కదా, వాళ్ళకి ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు కదా అని కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు దూరంగా
చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు కూడా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆయన మోడ్ ఆఫ్ వర్క్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.